నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇటీవల కాలంలో ఆర్థోపెటిక్స్ ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువగా యువతలోనే కనిపిస్తూ వస్తున్నాయి. అందులో బ్యాక్ పెయిన్ కూడా ఒకటి. సో, ఎక్కువగా డెస్క్ జాబ్ చేస్తున్న వాళ్ళలోనే బ్యాక్ పెయిన్ చూస్తూ ఉంటాం. ఎక్కువగా నిలబడి పనిచేసే వాళ్ళు కూడా బ్యాక్ పెయిన్ చూస్తూ ఉంటాం. సో, బేసిక్‌గా మనం ఈ బ్యాక్ పెయిన్ రావటానికి ఎలాంటి మిస్టేక్స్ చేస్తున్నాము? మన లైఫ్ స్టైల్ చేంజెస్ ఏం చేశాము? సో, వీటన్నిటిని ఎలా కరెక్ట్ చేసుకోవాలి? అండ్ ఈ బ్యాక్ పెయిన్ కూడా స్పైన్‌కి సంబంధించింది కాబట్టి సర్జరీకి వెళ్తే మాత్రం తర్వాత మళ్ళీ మన యాజ్ యూజువల్‌గా మనం నడవగలుగుతామా లేదా? మన పనులు చేసుకోగలుగుతామా లేదా? ఇలాంటి చాలా భయాలు చాలా మందిలో ఉంటాయి. మరి దీనికి పీఆర్‌పీ అనేది ఏ రకంగా ఉపయోగపడుతుంది బ్యాక్ పెయిన్ కూడా? ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ మీనాల్ చంద్ర ఫ్రమ్ ఈపిఎన్ పెయిన్ మేనేజ్మెంట్ జూబ్లీ హిల్స్. హలో మ్యామ్. హలో. మ్యామ్, సో ఫస్ట్ మేజర్ ఇదిగా మనకి బాడీలో పార్ట్ మన స్పైన్. సో ఇది కరెక్ట్‌గా ఉందంటేనే మనం స్ట్రాంగ్‌గా ఉండి అన్ని పనులు చేసుకోగలుగుతాం. ఇందులో ఏ చిన్న తేడా వచ్చినా కూడా Correct. మనం బెడ్ రిడెన్ అయిపోవాల్సిందే. సో ఈ స్పైన్ విషయంలో మనం చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఏంటి? ఎందుకు ఎక్కువగా ఈ మధ్య కాలంలో కొన్ని రీసెర్చర్స్ కూడా చెప్పేదేంటంటే ఎక్కువ సిట్టింగ్ జాబ్స్ చేస్తున్న వాళ్ళు, డెస్క్ జాబులు చేస్తున్న వాళ్ళు, మేజర్‌గా సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్ ఇలాంటి వాళ్ళలోని ఈ స్పైన్ ప్రాబ్లమ్ ఎక్కువగా కనిపిస్తుందని. ఒకటి వాళ్ళ పోస్చర్ ప్రాబ్లమా? లేకపోతే వాళ్ళ అలవాట్లు కూడా దానికి తోడవుతున్నాయి? బ్యాక్ పెయిన్ ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఏంటి, బ్యాక్ పెయిన్ ఉంటే ఇగ్నోర్ చేయకూడదు. మీకు ఇది పని చేసినప్పుడు కొంచెం బ్యాక్ పెయిన్ ఉంటే మీరు రెస్ట్ చేస్తే తగ్గిపోతుంది, ఇది ఓకే. బట్ మోర్ దెన్ 3 months నుంచి బ్యాక్ పెయిన్ ఉంటే దట్ మీన్స్ సంథింగ్ ఈజ్ రాంగ్. ఓకే, ఇప్పుడు ఏం రాంగ్ జరుగుతుంది ఐడెంటిఫై చేయాలి. సో ఫస్ట్ థింగ్ ఈజ్ ఇగ్నోర్ చేయకూడదు. సెకండ్ థింగ్ ఈజ్ పోస్చర్లో బ్యాక్ సపోర్ట్ కోసం బ్యాక్ ఒక అలైన్మెంట్ ఉంది. నేచర్ ఒక బ్యాక్ కి కర్వేచర్ ఇచ్చారు, దానికి ఒక రీజన్ ఉండాలి ఇక్కడ. సో ఇది బ్యాడ్ పోస్చర్ ఉంటే ఇది అలైన్మెంట్ చేంజ్ అవుతుంది. నేచర్ అగేన్స్ట్ వెళ్తే తప్పకుండా బాడీలో కొన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతుంది. సో అలాగే మీ పోస్చర్ చేంజ్ అయితే దట్ మీన్స్ దర్ ఇస్ సంథింగ్ రాంగ్ ఇన్ ద స్పైన్. సో బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ థింగ్ ఇస్ చాలా ఇంపార్టెంట్ ఇస్ పోస్చర్ చెక్ చేయాలి. ఓకే, సెకండ్ థింగ్ ఈజ్ ఇది మీరు చెప్పారు కదా, చాలా కూర్చున్నప్పుడు పని చేసిన వాళ్ళకి కూడా స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ చైర్ కూడా. యూ హ్యావ్ టు సీ మీ చైర్ ఉంది కదా, చైర్ మీ అలైన్మెంట్ ప్రకారం ఉండాలి. ఓకే, థర్డ్ థింగ్ ఈజ్ కంటిన్యూస్ కూర్చోవద్దు. కంటిన్యూస్ 2 hours 3 hours కూర్చున్నప్పుడు అన్ని బ్యాక్ కి పారాస్పైనల్ లిగమెంట్స్ ఉంది అండ్ లిగమెంట్స్ కి స్పైన్ కి సపోర్ట్ కోసం లిగమెంట్ స్టిఫ్ అవుతుంది. సో మేక్ ష్యూర్ ఎవ్రీ 30-40 minutes లో అట్లీస్ట్ 2 minutes ఆఫ్ స్ట్రెచ్ ఆర్ టేక్ అ వాక్ ఆఫ్ 1-2 minutes. తర్వాత స్మోకింగ్లో కూడా బికాస్ ఇట్ డిక్రీజెస్ ద న్యూట్రిషన్ ఇన్ ద డిస్క్. సో స్మోకింగ్ చేస్తే ఇట్ విల్ నాట్ ఓన్లీ కాజ్ యూ క్యాన్సర్, ఇట్ విల్ ఆల్సో డెఫినెట్లీ కాజ్ యూ బ్యాక్ పెయిన్. ఒక రీసెర్చ్ ప్రకారం 33% ఆఫ్ ద స్మోకర్స్ కి బ్యాక్ పెయిన్ ఉంటుంది. ఓకే, సో వీ ఇగ్నోర్ దీస్ థింగ్స్, బట్ స్మోకింగ్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద కాజ్. అండ్ వెరీ ఇంపార్టెంట్ కాజ్ ఇస్ డీహైడ్రేషన్. మీన్స్ మీకు డెడ్ లైన్స్ ఉంది, మీ బాస్ చెప్పారు ఇదే పని నాకు ఇప్పుడు 1 hourలో కావాలి, కంటిన్యూస్లీ మీరు పనిలో ఉంటే యూ ఫర్గెట్ టు ఈట్ అండ్ డ్రింక్ కదా, డీహైడ్రేషన్. సో యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ దట్ మీరు కంటిన్యూస్ ఇంటర్వల్స్లో వాటర్ ఆర్ జ్యూసెస్ ఆర్ వాట్ ఎవర్ you are hydrating yourself. Dehydration is a very important cause of disc pain. So in simple tricks na cheytlo undi kada. For that we don't need any expert opinions kuda. సో మీరు ఇది స్మాల్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేస్తే యు ఆర్ నాట్ డీలింగ్ విత్ బ్యాక్ పెయిన్. ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉండే వాళ్ళు కూడా బ్యాక్ కూడా వస్తుంది కదా, సో అలాంటప్పుడు దాన్ని మనం క్లియర్ చేయడానికి సాధ్యం అవుతుందా? దాన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్ మీన్స్ కీలువాతం వల్లకి అన్ని జాయింట్స్ ఎఫెక్ట్ అవుతుంది, స్పైన్స్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఈ టైప్ ఆఫ్ పేషెంట్స్ కి ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఇది కొన్ని ఇంగ్లీష్ టాబ్లెట్స్ ఉంది, ఇది రుమటాయిడ్ కి, ఇది కంట్రోల్లో యూజ్ చేయాలి, రుమటాయిడ్ ఫ్యాక్టర్స్ కంట్రోల్లో పెట్టాలి. సెకండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్ ఎక్సర్సైజెస్. సో నా దగ్గర అన్ని ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్ వస్తే నేను ఫస్ట్ పాయింట్ అదే చెప్తాను, మీకు స్మైలీ బాల్స్ ఉంది కదా, yellow కలర్ స్మైలీ బాల్స్ ఉంది మార్కెట్లో, మీ దగ్గర పెట్టండి. కూర్చున్నప్పుడు ఇది మూవ్మెంట్ చేయండి, తర్వాత ఇది కాల్లో పెట్టిన తర్వాత రోల్ చేయండి, ఎక్సర్సైజెస్ మూవ్మెంట్ చేయాలి. స్టార్ట్ యువర్ డే విత్ సమ్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజెస్. ఎందుకంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్లో వెంటనే జాయింట్ మొబిలిటీ అన్నీ స్టాప్ అవుతుంది. సో ఇది ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్ ఉంది. అండ్ లైక్ ఐ సెడ్ డీహైడ్రేషన్ ఇది అవాయిడ్ చేయాలి. సో కంటిన్యూస్ వాటర్ తాగండి అండ్ కోకోనట్ వాటర్ అన్ని యూజ్ చేయాలి.
సో ఆల్రెడీ పెయిన్ ఉంది. పెయిన్ ఉండేటప్పుడు చాలామంది నేను కొంచెం దీని మూవ్‌మెంట్ కోసం అని చెప్పి చిన్న చిన్న ఎక్సర్‌సైజ్‌లు చేస్తాను. సో అది మూవ్‌మెంట్ ఫ్రీ అవుతుందేమో, ఈ ఫ్రీజ్ అయిపోయిన ఇదేమైతుందో సో కాస్త మూవ్‌మెంట్ వస్తుందేమో అని స్టార్ట్ చేస్తారు. సో ఇంత పెయిన్‌లో ఈ ఎక్సర్‌సైజ్‌లు గాని, లేకపోతే దానిపైన ఇంకా ఫిజియోథెరపీ తీసుకోవడం గాని ఇలాంటివి చేస్తే ఏమైనా సమస్య వస్తుందా? ఇది పాయింట్ కూడా అండర్‌స్టాండ్ అవ్వాలి. మీకు జనరల్‌గా కొంచెం నొప్పి ఉంటే దట్ ఈస్ ఓకే. ఆ టైంలో ఎక్సర్‌సైజెస్, ఫిజియోథెరపీ చేయాలి. కానీ ఏ టైంలో మీకు నొప్పి చాలా ఎక్కువగా ఉంటే మీరు ఎక్సర్‌సైజ్ చేస్తే మీ నొప్పి ఎక్కువ అవుతుంది. ఎక్సెసివ్ పెయిన్ చాలా ఎక్కువగా నొప్పికి ఒక రీజన్ ఉండాలి. ఇది లిగమెంట్ వల్ల, డిస్క్ వల్ల, నర్వ్ వల్ల ఆర్ జాయింట్స్ వల్ల. సో మీరు ఇది లోపల జరుగుతుండే డ్యామేజ్లో మీరు ఇంకా ఎక్సర్సైజ్ చేస్తే డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. సో ఫస్ట్ డ్యామేజ్ ఉందా లేదా, వాట్ ఈస్ ద ఎక్స్టెంట్ ఆఫ్ డ్యామేజ్ ఐడెంటిఫై చేయండి. తర్వాత మీరు ఎక్సర్సైజ్ మీ డాక్టర్ చెప్తే దాని ప్రకారం చేయాలి. సో మీకు రెగ్యులర్ యాక్టివిటీస్లో నొప్పి ఉంటే ఎక్సర్సైజ్ చేయొచ్చు. బట్ ఎక్కువ నొప్పి ఉంటే ఫస్ట్ చెకింగ్ చేయాలి, తర్వాత ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయండి. సో డిస్క్ బల్జ్, స్లిప్ డిస్క్ ఇలాంటివి జరిగేటప్పుడు పిఆర్పి ఎలా హెల్ప్ అవుతుంది వాళ్ళకి? సో ఇది డిస్క్ ప్రాబ్లం వల్ల పేషెంట్స్కి ఏమవుతుంది, డిస్క్ బయటకి వచ్చినప్పుడు ప్రాబ్లం లేదు, కానీ అదే డిస్క్ నర్వ్కి కంప్రెస్ చేస్తేనే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు డిస్క్ ప్రొలాప్సెస్ చాలా కామన్ గా ఉంది. ఎనీ పాపులేషన్ మోర్ దెన్ 50% పేషెంట్స్ కి ఎంఆర్ఐ చేస్తే డిస్క్ బయటకి 1-2 లెవెల్స్ లో వస్తుంది. కానీ ఆ టైం వరకు డిస్ ఇస్ నాట్ కంప్రెసింగ్ ద నర్వ్, మీకు ప్రాబ్లం లేదు. బట్ ఒక్కసారి నర్వ్ కంప్రెషన్ అయిన తర్వాత మీకు నొప్పి స్టార్ట్ అవుతుంది. సియాటిక్ అలాగే ఫస్ట్ ఇది బ్యాక్ లో స్టార్ట్ అవుతుంది, తర్వాత కాళ్ళు లాగెట్టినట్టు తెలుస్తుంది. సో ఆ టైంలో పిఆర్పిలో రక్త కణాలు ఉంది, ఇదే రక్త కణాలు ఇది ఏ డిస్క్ బయటకి వచ్చి కంప్రెస్ అవుతుంది, అదే డిస్క్లో ఇంజెక్ట్ చేస్తే ఇది ఎంత డ్యామేజ్ జరుగుతుంది, ఇది స్టాప్ అవుతుంది. సో ఇప్పుడు పిఆర్పి ఇలాంటి అంటే డిస్క్ ప్రాబ్లం ఉండేటప్పుడు పిఆర్పి తీసుకుంటే ఏ స్టేజ్లో ఉండేటప్పుడు తీసుకుంటే హెల్ప్ అవుతుంది అని? ఇప్పుడు పిఆర్పి స్టేజ్ ప్రకారం కాదు, పిఆర్పి పేషెంట్ కండిషన్ ప్రకారం చేయాలి. ఓకే, సో ఇది చెప్పాను కదా, మీన్స్ ఎంత డ్యామేజ్ ఉందా ఇది ఎంఆర్ఐలో చూసిన తర్వాత పేషెంట్కి ఎంత నొప్పి ఉందా లేదా కోరిలేట్ చేస్తాము. కొన్నిసార్లు పెద్ద డిస్క్ ఉంటే కూడా పేషెంట్స్ కి నొప్పి లేదు, పెయిన్ ని బేస్ చేసుకునే చేయడం ఉంటుందా ఇందులో? ఇది సిమ్టమ్స్ ప్రకారం లైక్ ఐ సైడ్ కదా, మీకు పేషెంట్ కి సిమ్టమ్, మీరు ఇది డిస్క్ బయటకి వచ్చినప్పుడు సిమ్టమ్స్ లేకపోతే మీరు డిస్క్ టచ్ చేస్తే మళ్ళీ ఇది వేరే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సో పేషెంట్ సిమ్టమ్ ప్రకారమే ట్రీట్మెంట్ చేస్తాము. అండ్ ఏ కండిషన్స్ లో లిగమెంట్ వల్ల, డిస్క్ వల్ల, నర్వ్ డ్యామేజ్ వల్ల పిఆర్పి హెల్ప్ అవుతుంది. పిఆర్పి ఇస్ టు రీజనరేట్, పిఆర్పి హీలింగ్ కోసం ఉంది కదా. సో ఏ స్ట్రక్చర్ లో డ్యామేజ్ ఉంటే పిఆర్పి హీల్ అవుతుంది. బట్ ఎవ్రీ డిస్క్ ప్రొలాప్స్ కేసులో పిఆర్పి చేయాలి కూడా కాదు, కండిషన్స్ ప్రకారం పేషెంట్ కి సిమ్టమ్స్ ప్రకారం చేయాలి. సో పిఆర్పి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నప్పుడే మెడికేషన్ అవసరం కూడా ఎంతవరకు ఉంటుంది? మెడికేషన్స్ మీన్స్ పేషెంట్ కండిషన్ ప్రకారం కొన్ని సప్లిమెంట్స్ ఉన్నాయి. ఓల్డ్ ఏజ్ లో పేషెంట్స్ కి కాల్షియం, విటమిన్ డెఫిషియన్సీ ఉంటే సప్లిమెంట్స్ పెడతాను. జనరల్ గా పిఆర్పితో పాటు పెయిన్ కిల్లర్స్ తప్పకుండా అవాయిడ్ చేయాలి. బికాస్ పిఆర్పికి మెకానిజం అండ్ పెయిన్ కిల్లర్స్ కి మెకానిజం ఆపోజిట్ డైరెక్షన్స్ లో ఉంది. సో పెయిన్ కిల్లర్ షుడ్ నాట్ బి టేకెన్ విత్ పిఆర్పి. పిఆర్పితో పాటు వి గివ్ సర్టన్ సప్లిమెంట్స్ రిక్వైర్మెంట్ ప్రకారం, పేషెంట్ కి అవసరం ఉంటే రిక్వైర్మెంట్ ప్రకారం సప్లిమెంట్స్ పెడతాను, నాట్ పెయిన్ కిల్లర్స్. సో ఫస్ట్ మీ దగ్గరికి పేషెంట్ వచ్చేటప్పుడు వాళ్ళకి ఈ కంప్లీట్ అవగాహన అనేది కల్పించిన తర్వాతే మనం మిగతా ప్రొసీజర్ లోకి వెళ్తారా? చెప్తాను. సో బేసిక్ గా వాళ్ళు వచ్చేటప్పుడు చేసే టెస్ట్లు ఏముంటాయి? బ్యాక్ పెయిన్ కి ఫస్ట్ క్లినికల్ టెస్ట్ తర్వాత ఎంఆర్ఐ. బికాజ్ ఇప్పుడు ఇది క్లినికల్ టెస్ట్ లో కొన్ని పాయింట్స్ తెలుస్తుంది, దట్ ఇది డిస్క్ వల్ల స్టార్ట్ అయింది, ఆర్ ఇది ఫెసెట్ జాయింట్ వల్ల స్టార్ట్ అయింది, ఆర్ సేక్రోయిలియక్ జాయింట్ వల్ల స్టార్ట్ అయింది, లిగమెంట్స్ వల్ల స్టార్ట్ అయింది. కానీ ఇది కన్ఫర్మేషన్ కోసం ఎంఆర్ఐ చేయాలి. అండ్ కొన్ని బ్లడ్ టెస్ట్ కి అవసరం ఉంటే దాని ప్రకారం రాస్తాను. సో ఇది పెద్ద ఇది ఇమేజింగ్ కి కూడా అవసరం లేదు, జస్ట్ ఎంఆర్ఐ. కానీ ఏ టైప్ ఆఫ్ ఎంఆర్ఐ కావాలి ఇది పేషెంట్ ప్రకారం చెప్తాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో బ్యాక్ పెయిన్ రావడానికి మెయిన్ మనం చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఏంటి, ఎలాంటి కరెక్షన్స్ చేసుకోవాలి, అండ్ పిఆర్పి ఎలా హెల్ప్ అవుతుంది అనే విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్.